వైసీపీ హయాంలో తెచ్చిన రేషన్ పంపిణీ వాహనాల్ని ప్రభుత్వం రద్దు చేయడంపై డీలర్లు హర్షం వ్యక్తం చేశారు. ఇక ప్రజలు పనులు మానుకుని రేషన్ వాహనం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, నెలలో 15వ తేదీలోగా లబ్ధిదారులు ఎప్పుడు వచ్చినా సరుకులు ఇస్తామంటున్న రేషన్ డీలర్లతో ఈటీవీ ముఖాముఖి. సివిల్ సప్లై శాఖ ద్వారా ప్రభుత్వం ప్రతి నెల కూడా రేషన్ డీలర్ వద్ద నుంచే ప్రజలకు బియ్యం అలాగే నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తూ ఉండేది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికి రేషన్ పేరుతో వాహనాలను ఏర్పాటు చేసి బియ్యాన్ని సరఫరా చేసేవాళ్ళు. దీనివల్ల ఆ రేషన్ బియ్యం అలాగే వస్తువులు పక్కదారి పట్టడంతో పాటు దీనికైనా ఈ బియ్యం కార్డుదారులకి ఏ మేరకు వెళ్తుందన్నది కూడా కొంత అనుమానాలు రేకెత్తాయి. ఈ వాహనాల మీద రేషన్ డీలర్లు ప్రారంభంలోనే వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. ఇంటింటికి రేషన్ పంపించే వాహనాలను తొలగిస్తున్నట్లు కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడేందుకు రేషన్ డీలర్లు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 రేషన్ కార్డుదారులకు సంబంధించిన చాలా గొప్ప మంచి విషయం అండి. కారణం ఏంటంటే ఫస్ట్ రేషన్ డీలర్ అన్నాడు, తర్వాత ముందు ప్రభుత్వం సరఫరా చేసే నిత్యావసర సరుకులు ఏదైతే బియ్యం పందారు లాంటివి ఉన్నాయో అవి కార్డుదారులకు సక్రమంగా అందాలంటే ఎక్కడ అందుతాయి? అది త్రూ రేషన్ షాప్ ద్వారానే అందుతాయి. స్వతంత్రానికి ముందు పుట్టిన ఈ సివిల్ సప్లైస్ వ్యవస్థలో, ప్రజా పంపిణీ వ్యవస్థలో అప్పటి నుంచి ఇప్పటివరకు డీలర్ ఎందుకు ఇలా నిలబడగలిగాడండి? కార్డుదారులు సరుకులు అందుతాయి కాబట్టి. కానీ మన దేశంలో ఎక్కడా లేని విధంగా గత ప్రభుత్వం డోర్ డెలివరీ వ్యవస్థను తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసింది. మేము ఆ రోజు చెప్పాం, సార్ ఇది సక్సెస్ అవ్వదు, ప్రజలు ఇబ్బంది పడతారు అని అడిగాం. కానీ మా మాట పట్టించుకోకుండా వెహికల్స్ పెట్టారు. అదే డోర్ డెలివరీ అలా పోయి స్ట్రీట్ డెలివరీ లేదంటే విలేజ్ డెలివరీ లాగా అయిపోయింది. ఇందులో ప్రధానమైన లోపం ఏంటంటే కార్డుదారుల ఇబ్బంది. వెహికల్ వస్తే ఆ రోడ్డు చివర ఎక్కడ పెడతారు, ఆ రోడ్డుకి వచ్చి అందులో వచ్చి లైన్లో నిలబడాలి, లేదా ఆ బండి వెళ్ళిపోతే రేషన్ ఎక్కడ పొందాలో ఆప్షన్ లేదు. అదే రేషన్ షాప్ అనుకోండి, నెలలో 15 రోజుల పాటు ఉదయం 8 గంటల దగ్గర 12 గంటల వరకు, సాయంత్రం 4 to 8, అవసరమైతే మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఎక్స్ట్రా పనిచేసి సరుకులు ఇచ్చేవాళ్ళం. కార్డుదారుడికి ఆప్షన్ ఉండేది అనమాట. 15 రోజులు తను కుదిరినప్పుడు వచ్చి తీసుకెళ్ళేవాడు. అదే వెహికల్ వస్తే, డోర్ డెలివరీ వస్తే ఆ వెహికల్ వచ్చిన అరగంటలోనే అక్కడ ఉండాలి, లేదంటే ఆ నెలకు ఆ బియ్యం పోయినట్టే. మేము సరుకు తీసుకొచ్చి ఎండీ ఆపరేటర్కి ఫ్రీగా ఇస్తే అతను తీసుకెళ్లి కార్డుదారులకు అమ్మి ఆ డబ్బులు తీసుకెళ్ళి జలసాలుగా వాడుకోవడం లేదా డోకరాలు కట్టుకోవడం ఏది చేసి మాకు ఇబ్బంది పెట్టేవాడు. ఈ ఘోష 4 సంవత్సరాలని చెప్తున్నాం సార్. ఈ రోజు ఈ పాస్ మిషన్ మా చేతికి రావడానికి 5 సంవత్సరాలు పట్టింది. కార్డుదారులు కూడా చాలా హ్యాపీగా మా దగ్గర వచ్చి సరుకులు తీసుకోవచ్చు. ప్రజలకు ఆమోదయోగ్యమైన రీతిలో మేము నిర్ణయం తీసుకుంటాం. రేషన్ డీలర్ ప్రయోజనాల తర్వాత అని చెప్పారండి. దాని తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చారు. వచ్చిన ఈ 9-10 నెలల్లో గ్రామ స్థాయి నుంచి అర్బన్ స్థాయి వరకు అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి ఒపీనియన్స్ తీసుకున్నారు. సివిల్ సప్లైస్లో 74% ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. మేము ఎంత కృషి చేయకపోతే కార్డుదారులకు అలా సరుకులు అందుతాయి. ఇప్పుడు ఈ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వాహనాలకి ఇప్పుడు గతంలో మీరు కార్డుదారుకి నేరుగా సరుకులు అందించేవాళ్ళు, దానికి దీనికి తేడా ఏంటి? తేడా ఏంటంటే కార్డుదారులు 1 నుంచి 15వ తారీఖు లోపు అతనికి నచ్చిన టైంలో నచ్చిన విధంగా వచ్చి తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు వెహికల్స్ పెట్టినాక ఆ వెహికల్స్ పలానా రోజు వస్తుందంటే ఆ రోజు పని మానుకుని ఉండాల్సి వచ్చేది. దానివల్ల బాగా పబ్లిక్ సఫర్ అయ్యారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉండదు. 1 నుంచి 15వ తారీఖు వరకు టెన్షన్గా మేము గవర్నమెంట్కి నిర్దేశించిన టైం ప్రకారం మేము ప్రజలకి సర్వీస్ చేస్తాం. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందండి ఈ కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకుంది? ఎట్లా అనిపిస్తుంది? ఆనందంగా ఉంది. థ్యాంక్స్ టు సీఎం సార్. మొత్తంగా ఈ వాహనాలకు సంబంధించి ప్రారంభంలోనే తాము అనేక సందేహాలను అలాగే అనుమానాలను వ్యక్తం చేయడం జరిగింది. ఇదే విషయాన్ని గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ మొబైల్ బియ్యం వాహనాల ద్వారా జరుగుతున్న అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆ వాహనాలను తొలగించడం పట్ల రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్డుదారుడు ఎప్పుడైనా సరే తమ వద్దకు వచ్చి ప్రభుత్వం నిర్దేశించిన బియ్యము అలాగే సరుకులను తీసుకెళ్లవచ్చు. వారికి మెరుగైన సేవలు అందించేందుకు తాము మరింత కృషి చేస్తామంటూ కూడా రేషన్ డీలర్లు చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ. మీ మలక్పేట, దిల్సుఖ్ నగర్ పోలీస్ స్టేషన్లే కాదయా, ఉన్న డీలర్లు అంతా వచ్చి కంట్రోల్ మీద పడ్డారు. అసలు ఇక్కడ ఫోర్స్ తక్కువ. మేమేం చేయాలి? ఎవరితో చెప్పుకోవాలో చెప్పండి. అబ్బా అవన్నీ కుదరవండి, చెప్పేది వినిపించుకోరే. ఇప్పటికిప్పుడు అరేంజ్ చేయాలంటే కుదరదు సార్. రేషన్ బియ్యం మొత్తం అమ్ముకుని పెద్ద బంగ్లా కూడా కట్టారు సార్. నేనే సార్ నెంబర్ 1. నాకేమిటి సార్ సెక్యూరిటీ? సార్ బొంగులో బంగ్లా వీడే నెంబర్ 1. రేషన్ బియ్యాన్ని పంది కుక్కలాగా తిన్నాను. నేనే నెంబర్ 1 సార్. నాకేమిటి సార్ సెక్యూరిటీ? పేదోళ్ళ రేషన్ కార్డు తాగడ పెట్టుకుని ఆ కోటా బియ్యాన్ని బ్లాక్ లో అమ్ముకున్నాను సార్. నేనే నెంబర్ 1 సార్. నాకివ్వండి సార్ సెక్యూరిటీ. అంతమందికి సెక్యూరిటీ ఇవ్వాలంటే మాకున్న ఫోర్స్ తో కుదరదు. ఇదేంటయ్యా, ఫస్ట్ 15 మంది రమ్మంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందికి వచ్చినట్టుగా ఇంతమంది డీలర్స్ వచ్చారంటే? సార్ కడప, కర్నూలు, శ్రీకాకుళం, వెస్ట్, ఈస్ట్, వైజాగ్, చిత్తూరు ఒక జిల్లా ఏంటి సార్? స్టేట్ మొత్తంలో ఉన్న రేషన్ డీలర్లంతా పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు. ఓర్ని
రేషన్ షాపుల్లో ఇంత లెవెల్లో జరుగుతుందా ఫ్రాడ్? ఈ సమస్య నుంచి బయటపడతాయి. ఇప్పుడే మెసేజ్ వచ్చింది. ఆ ఏసీఎఫ్ వాళ్ళు మనల్ని మోసం చేశారు. మనల్ని ఈ రేషన్ డీలర్ల వైపు తిప్పి పీడబ్ల్యూడీ ఆఫీసర్ని కిడ్నాప్ చేశారు సార్. ఎక్కడికి వెళ్తారా మీరు? కానిస్టేబుల్స్, ఇక్కడి నుంచి ఒక్కడ కూడా బయటకు వెళ్ళడానికి వెళ్ళలేదు. వాళ్ళ చేతుల్లో ఉన్న ఫైన్స్ అన్ని లాక్కోండి. నేనే ఫ్రాడ్ చేయలేదు సార్. నాకు అన్నం పెట్టి అమ్మ కిలో బియ్యం అడిగినా నేను ఇవ్వలేదు సార్. సార్ బియ్యం పందికొక్కులు తినకుండా మందులేసి కాపాడాను సార్. నన్ను ఒక్కడిని వదిలేయండి సార్. గొడవ చేయకు. నువ్వే ఒక పందికొక్కులాగా ఉన్నావు. నువ్వే బోన్లో ఉండాలి. ఆ గేట్లు మూసేయండి. సార్ ఇప్పుడు రేషన్ డీలర్స్ మీద మీరేం యాక్షన్ తీసుకుంటున్నారు? 40,688 రేషన్ షాపులు అప్రాక్సిమేట్ గా మన రాష్ట్రంలో ఉన్నాయి. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆ డీలర్షిప్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. చదువుకుని ఉద్యోగాలు లేని యువకులు ఎంతమందో ఉన్నారు. ఈ డీలర్షిప్స్ అన్ని వాళ్ళకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 రేషన్ కార్డుదారులకు సంబంధించిన చాలా గొప్ప మంచి విషయం అండి. కారణం ఏంటంటే ఫస్ట్ రేషన్ డీలర్ అన్నాడు, తర్వాత ముందు ప్రభుత్వం సరఫరా చేసే నిత్యావసర సరుకులు ఏదైతే బియ్యం, పందాలు లాంటివి ఉన్నాయో అవి కార్డుదారులకు సక్రమంగా అందాలంటే ఎక్కడ అందుతాయి? అది త్రూ రేషన్ షాప్ ద్వారానే అందుతాయి. వినేవాళ్ళు ఉన్నారేమో అని తెగ చెప్పేస్తున్నారండి. ఒక విషయం చెప్తా వినండి. వైఏపీ కార్డు అనే ఒక కార్డుకి 35 కిలోలు బియ్యం. ఆ కార్డులో 2, 3, 4, 7 35 కిలోలు బియ్యం. అయితే ఆ కార్డుదారులు ఈ ఎండి వ్యవస్థ వచ్చిన తర్వాత మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు 2 ఉంటే 35 కిలోలు బియ్యం ఇస్తుంటే, అదేంటయ్యా మేము 2 కదా 10 కిలోలే కదా మాకు అంటే, లేదమ్మా మీకు 35 కిలోలు ఈ మిషన్లో 35 కిలోలు చూపిస్తుంది, 35 కిలోలు అని చెప్పి వాళ్ళకి ఇస్తుంటే, అయ్యా ఇన్ని రోజులు మాకు 10 కిలోలే ఇచ్చారు, కార్డులో మేము 2 ఉన్నాం అని చెప్పి మాకు 10 కిలోలే ఇచ్చారని చెప్పారు. అలాగే ఇంకో మామగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మామగారు అన్నారు, నేను ఒక్కదాన్నే కదయ్యా 35 కిలోలు కాటలో పోస్తున్నావు ఏంటంటే, లేదమ్మా మీకు 35 కిలోలే అని చెప్పాం. అలాగా ఎంతమంది దగ్గర ఎన్ని చేశారంటే, కొంతమంది, అందరిని అనట్లేదండి, కొంతమంది ఖచ్చితంగా ఇది చేశారు. అది నేను నా చేతులతో బియ్యం ఇచ్చేటప్పుడే చూసా. అలాగే ఒక కార్డులో 4 ఉన్నప్పుడు అందులో వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి 15 కిలోలే, గవర్నమెంట్ కాదండి డీలర్లో చేసిన పని, 15 కిలోలే ఇచ్చారు. ఆ తర్వాత మేము వెళ్ళినప్పుడు వాళ్ళకి 20 కిలోలు కాటాలా పోస్తుంటే, అదేంటే మాకు 20 కిలోలు ఇస్తున్నామంటే, లేదండి మీకు మిషన్లో 20 కిలోలే ఉంది, మీకు 20 కిలోలు తీసుకెళ్లాల్సిందే అని మేము 20 కిలోలు ఇచ్చాం. అదేంటి ఇన్ని రోజులు వాళ్ళు మాకు 15 కిలోలే ఇచ్చారు. ఎన్నో మేము చూసాం, అయినా సరే మేము మా పని చేసుకుంటూ పోయాం.